హలో అండి, హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో మీ పేరు అండ్ మీరు చేసేటటువంటి వర్క్ గురించి చెప్తారా? షూర్. నా పేరు అలీఖ్యా మాదిరాజు. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ అ వెల్నెస్ బ్రాండ్ కాల్డ్ డెసాయ్ న్యాచురల్స్ అని. డెసాయ్లో వీ మేక్ ఆల్ న్యాచురల్ ఆర్టిజనల్ టీ దట్స్ బ్లెండెడ్ యూజింగ్ ఆయుర్వేద. గ్రేట్. అండ్ మీరు ఏ సమస్యని పరిష్కరిస్తున్నారు? ఇప్పుడు కరెంట్గా అందరం వీఆర్ ఆల్ బికమింగ్ మోర్ హెల్త్ కాన్షియస్. ప్లస్ న్యూస్ ఓపెన్ చేస్తే అడల్టరేషన్ అని చాలా ఇట్లా రిపోర్ట్స్ వస్తున్నాయి. సో with Desoy, that's what we're trying to solve అండి. We want to provide herbal teas which are all natural, which have health benefits and don't have any artificial flavors or added sugars. నైస్. మీ పని వల్ల ఎవరు ప్రభావితం అవుతున్నారు? ఐ థింక్ మేము యాక్చువల్గా కస్టమర్స్కి ఒక గుడ్ అండ్ హెల్దీ హెర్బల్ టీ ఆప్షన్ ప్రొవైడ్ చేద్దామని మా గోల్. సో హోప్ఫుల్లీ వీఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ కస్టమర్స్. బట్ ఆల్సో మాకు ఇంపార్టెంట్ ఏంటంటే మేము టీ ఎస్టేట్స్ నుంచి డైరెక్ట్గా సోర్స్ చేస్తున్నాము. సో మేము ఆల్సో మా ఫార్మర్స్కి ఒక ఫేర్ వేజ్, ఒక గుడ్ లివింగ్ కండిషన్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మా గోల్ ఏంటంటే కస్టమర్స్కి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వడం, బట్ ఆల్సో మా ఫార్మర్స్కి రిక్వైర్డ్ అంత సపోర్ట్ ఇవ్వడం. ఓకే అండి. అండ్ ఈ సంవత్సరం మీరు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సవాల్ ఏంటి? ఐ థింక్ ఈ ఇయర్ మాకు ఇప్పటిదాకా వచ్చిన బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే మేము జనవరిలో ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ పంపించాము. దాంట్లో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ కస్టమ్స్తో. అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ అ యూరోపియన్ కంట్రీ, సో కస్టమ్స్ క్లియర్ కాలేదు. సో ది ఆర్డర్ కేమ్ బ్యాక్. సో అది ఒక చాలా పెద్ద ఛాలెంజ్ అయ్యింది మాకు ఈ ఇయర్. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ హౌ టు బెటర్ డూ దిస్ కస్టమ్స్ అండ్ ఫిగర్ అవుట్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్. ఓకే. అండ్ మిమ్మల్ని నవ్వించినా లేదా ఏడిపించినా ఒక క్షణం? ఐ థింక్ ఏడిపించింది వాజ్ దిస్ కస్టమ్స్ ఆర్డర్. ఎందుకంటే ఇట్ వాజ్ అ బిగ్ షిప్మెంట్ ఫర్ అస్. మాకు టు డేట్ మా బిగ్గెస్ట్ ఆర్డర్ అది. సో మేము ఇట్ టుక్ అస్ ఆల్మోస్ట్ 2 months టు ప్రిపేర్ ది ఆర్డర్ అండ్ సెండ్ ఇట్ అవుట్. కానీ అక్కడ కస్టమ్స్ క్లియరెన్స్ అవ్వకపోవడం వల్ల మొత్తం షిప్మెంట్ వాపస్ వచ్చింది. అండ్ దట్ ఆఫ్ కోర్స్ ఫుడ్ ప్రోడక్ట్ కాబట్టి షెల్ఫ్ లైఫ్ అదంతా కూడా అఫెక్ట్ అవుతుంది. సో నాకు ప్లస్ మొత్తం టీమ్కి దట్ వాజ్ సంథింగ్ దట్ అఫెక్టెడ్ అస్ క్వైట్ బ్యాడ్లీ. ఓకే. మీరు ఈ పనిని ఎందుకు ప్రారంభించారు? సో నేను డెసాయ్ యాక్చువల్గా స్టార్ట్ చేసింది, నాకు ఐడియా వచ్చింది డ్యూరింగ్ ద లాక్డౌన్. ఎందుకంటే అప్పుడు నేను కాఫీ నుంచి టీకి స్విచ్ అయ్యాను. ఎందుకంటే కాఫీ వల్ల నాకు చాలా యాంగ్షియస్నెస్ ప్లస్ జిటరీ ఫీలింగ్స్ వస్తుండే. సో అప్పుడు నేను టీకి స్విచ్ అయ్యాను. కానీ ఆ లాట్ ఆఫ్ ఆప్షన్స్ నేను ట్రై చేసినవి ఈధర్ కొంచెం చేదు ఆఫ్టర్ టేస్ట్ ఉండింది, లేకపోతే ఇఫ్ ద టేస్ట్ వాజ్ వెరీ నైస్ ఇట్ హ్యాడ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఆర్ యాడెడ్ షుగర్స్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్. ఆ థాట్ వాజ్ సంథింగ్ దట్ స్టేడ్ విత్ మీ. అండ్ ఆల్సో బెస్ట్ క్వాలిటీ టీ ఏదైతే ఉందో ఇండియాలో అది మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది. So the idea was to bring the best quality of tea to the Indian customers and give them an all natural option. Okay. చెడు రోజులలో మిమ్మల్ని ముందుకు నడిపించేది ఏంటి? I think నాకు బిగ్గెస్ట్ మోటివేషన్ ఈజ్ ఆఫ్ కోర్స్ మై పేరెంట్స్, మై ఫ్యామిలీ. అండ్ అది కాకుండా మాకు చాలా కస్టమర్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు వెన్ దే బై అ టీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ 175-year-old ఆంటీ ఇన్ గోవా who every 45 days ఒక 3 bottles ఆర్డర్ చేస్తారమ్మ. అట్ దిస్ పాయింట్ ఐ నో హర్ ఆన్ ఫస్ట్ నేమ్ బేసిస్. ఆమె తెలుసు, ఆమె వాళ్ళ అబ్బాయితో ఉంటారని తెలుసు, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ హిస్టరీ తెలుసు నాకు. షీ కీప్స్ కాలింగ్ us to place an order. So customers like this who come back to us, who show us so much love is what motivates me. నైస్. అండ్ మీ రంగం గురించి మీరు తొలగించాలనుకుంటున్నటువంటి ఒక అపోహ ఏంటి, మిస్కాన్సెప్షన్? I think the biggest misconception about tea is that green tea ante cheduga untundi. Because I think manandaram for whatever brands we've tried for whatever reason adoka misconception manaki undipoyindi entante green tea ante abba oddule cheduga untundi. But actual good quality green tea which is not artificially altered does not have a bitter aftertaste. Okay. కుటుంబం నుండి లభించే ఏ గుర్తింపు మీకు అత్యంత విలువైనది? I think one of my biggest inspiration is of course my parents and my family. నాకు వాట్ రియలీ మ్యాటర్స్ ఏంటంటే ఏదైనా పెద్ద ఆర్డర్ వెళ్ళినా కూడా ఆర్ ఏదైనా సే సంథింగ్ న్యూ దట్ ఐ డిడ్ ఆర్ ఏదైనా న్యూ నేను ట్రై చేసినప్పుడు I always tell my parents about it and then when my parents tell me they're like good job,
బాగా అయ్యింది, నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, వీడియో బాగుంది. ఐ థింక్ దట్స్ సంథింగ్ దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. గ్రేట్. అండ్ ప్రస్తుతం సమాజం నుంచి మీరు కోరుకునేది ఏంటి? ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే దే అసోసియేట్ ఫారిన్ బ్రాండ్స్ విత్ క్వాలిటీ, బట్ ఇండియన్ బ్రాండ్స్ అంటే ఎక్కడో కాంప్రమైజ్ చేస్తారేమో అని కొంచెం మిస్కన్సెప్షన్ ఇంకా ఉంది. బట్ అ లాట్ ఆఫ్ హోమ్ గ్రోన్ బ్రాండ్స్ లైక్ ours and a lot of others, we're trying to be transparent, we're trying to bring the best quality product to Indian customers. So please do your research and please give Indian brands a chance. ఓకే. నారీ శక్తి అంటే మీ డెఫినేషన్ ఏంటి? I think Naku Nari Shakti is basically the freedom to pursue the path that you want to do, and also the confidence to then kind of take on any challenges that come your way. అండ్ నారీ శక్తి అవార్డ్స్ 2026కి మీరు నామినేట్ అయ్యారు కదా, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దాట్? I feel great, Andy. It's the first time I've been nominated for an award for Desoy. So Naku first koncham surreal ga undindi, but I'm very grateful and just very thankful for it. నైస్. అండ్ సో ఫైనల్లీ మీలాగా మీ రంగంలోకి రావాలనుకునేటటువంటి ఒక అమ్మాయి లేదా ఆడవాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? I think the biggest message is just start. చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చాలామంది డౌట్ చేస్తారు, అప్పుడప్పుడు ఏం జరుగుతుందో మీకు కూడా అర్థం కాకపోవచ్చు. ఇట్స్ ఓకే, బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు జస్ట్ స్టార్ట్. ఎవ్రీథింగ్ యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ ఆన్ ద వే. సో ప్రస్తుతం సమాజం నుంచి మీ కోరిక లేదా అవసరం ఏంటి? ఐ థింక్ సమాజం నుంచి కోరిక ఏంటంటే ఈజ్ ఫర్ పీపుల్ టు గివ్ ఇండియన్ బ్రాండ్స్ అ ఫేర్ ఛాన్స్. ఎందుకంటే వాట్ ఐ నోటిస్డ్ ఈస్ దట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఒక ప్రీమియం ప్రైస్ ఛార్జ్ చేస్తే ఓకే, వాళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్స్, వాళ్ళు బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తారు, సో ప్రైసెస్ హయ్యర్ అయినా కూడా పర్వాలేదు అనిపిస్తుంది. బట్ అదే ఇండియన్ బ్రాండ్ కొంచెం ప్రీమియం ప్రైస్ చేస్తే పీపుల్ ఆర్ వెరీ స్కెప్టికల్. ఓహో, వీళ్ళు ఇండియన్ బ్రాండే కదా, వీళ్ళు ఇట్లా ఎందుకు ప్రైస్ చేస్తున్నారు, అట్లా ఎందుకు ప్రైస్ చేస్తున్నారు. వెరాజ్ అ లాట్ ఆఫ్ హోమ్ గ్రోన్ బ్రాండ్స్ లైక్ ours, we price it the way we do ఎందుకంటే we want to get the best quality ingredients, we want to give a good experience to our customers, we want to give them certain benefits out of our product. So, and we're also trying to be transparent, sourcing it ethically. All of this is slightly more expensive. So in all of these cases, a request ఏంటంటే is to just give Indian brands a shot, even if they're priced slightly premium. Go through our website, see what we are doing, and we hopefully can convince you to pay the price. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much.